మనం మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే, గతంలో అంటే పాస్ట్‌లో ఏదో ఒక టైంకి ఒక యాక్షన్ మొదలయ్యి కొనసాగుతూ ఉంటుంది. ఎప్పటిదాకా కొనసాగుతుందంటే, మరొక పని మొదలయ్యేదాకా కొనసాగుతుంది. అప్పుడే ఆగిపోవాలని ఏం లేదు. ఇంకొక పని మొదలయ్యే సమయానికి కొనసాగుతూ ఉండి, ఇంకా కూడా కొనసాగవచ్చు. ఈ 2 పనులు పాస్ట్‌లోనే ఉంటాయి. పాస్ట్‌లో ఒక టైంకి మొదలైన పని కొంతకాలంగా కొనసాగుతూ ఉండి, పాస్ట్‌లోనే మరొక పని మొదలయ్యే దాకా జరుగుతుంది. లేదా మరొక పని మొదలైనప్పటికీ ముందు కొనసాగుతున్న పని ఇంకా కొనసాగుతూ ఉండవచ్చు. ఇదంతా పాస్ట్‌లోనే. ఇట్లాంటి సందర్భాలు చెప్పడానికి స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే సబ్జెక్ట్, హ్యాడ్, బీన్, వెర్బ్‌కి ఐఎన్‌జీ, ఆబ్జెక్టు. ఇక్కడ సబ్జెక్టు ఏదైనప్పటికీ కూడా హ్యాడ్ బీన్ ఉపయోగిస్తాము. దే హ్యాడ్ బీన్ వర్కింగ్, వాళ్ళు పనిచేస్తూ ఉండినారు. బిఫోర్ దే లెఫ్ట్ ఆఫీస్, ఆఫీసు వదిలేసే ముందు దాకా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. 2 పనులు పాస్ట్. దీనికి క్వశ్చన్గా చెప్పాలి. హ్యాడ్ని సబ్జెక్ట్ ముందు రాస్తాం. హ్యాడ్ దే బీన్ వర్కింగ్, వాళ్ళు పనిచేస్తూ ఉండినారా అవుతుంది. దీనికి ముందు ఇంటరాగేటివ్ వర్డ్ ఉపయోగిస్తే ఇంటరాగేటివ్ క్వశ్చన్. వై హ్యాడ్ దే బీన్ వర్కింగ్, ఎందుకు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అంటే ఎప్పుడో పాస్ట్లో మొదలై కొంతకాలం జరుగుతూ ఉండింది, ఇంకో పని మొదలయ్యేదాకా అని అర్థం. నెగిటివ్గా చెప్పాలంటే హ్యాడ్ బీన్ మధ్యలో నాట్ వస్తుంది. దే హ్యాడ్ నాట్ బీన్ వర్కింగ్ బిఫోర్ దే లెఫ్ట్ ఆఫీస్, వాళ్ళు ఆఫీస్ వదిలి వెళ్ళే ముందు వరకు వాళ్ళు పని చేస్తూ లేరు. 2 కూడా పాస్ట్ యాక్షన్లే. దీని క్వశ్చన్గా అడగాలి. హ్యాడ్ ఇంట్ని సబ్జెక్ట్ ముందు రాస్తాం కాంట్రాస్ట్గా. హ్యాడ్ ఇంట్ దే బీన్ వర్కింగ్, వాళ్ళు పని చేస్తూ లేదా ఆఫీస్ వదిలేదాకా అని. దీని ముందు ఇంటరాగేటివ్ క్వశ్చన్. వై హ్యాడ్ ఇంట్ దే బీన్ వర్కింగ్, ఎందుకు వాళ్ళు పని చేస్తూ లేరు ఆఫీస్ వదిలి వెళ్ళేదాకా అని అడుగుతాం. అంటే ఈ 2 యాక్షన్ పాస్ట్లోనే ఉంటాయి. పాస్ట్లో ఒక పని జరిగేటప్పటికీ అంతకుముందు ఎప్పుడో మొదలైన పని జరుగుతూ ఉంటుంది. ఈ 2వ పని మొదలయ్యేదాకా ఆ పని జరుగుతుంది, ఆగిపోవచ్చు లేదా ఇంకా కూడా కొనసాగవచ్చు. ఇట్లాంటి సంఘటనలు చెప్పేటప్పుడు ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాం. సబ్జెక్టు, హ్యాడ్ బీన్, వెర్బ్‌కి ఐఎన్‌జీ, ఆబ్జెక్టు. ఇక సబ్జెక్టు హీ, షీ, ఇట్, ఐ, వి, యు, దే, సింగిల్, ప్లూరల్ నౌన్స్ ఏదన్నప్పటికీ కూడా హ్యాడ్ బీన్ ఉపయోగిస్తాం పాజిటివ్ అయితే. నెగిటివ్ అయితే హ్యాడ్ నాట్ బీన్ ఉపయోగిస్తాం. క్వశ్చన్స్ అనుకోండి, హ్యాడ్ మాత్రమే సబ్జెక్టు ముందు ఉంటుంది పాజిటివ్ అయితే. నెగిటివ్ క్వశ్చన్స్ అయితే హ్యాడ్ సబ్జెక్టు ముందు ఉంటుంది, నాట్ సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. లేదా హ్యాడ్ ఇంట్గా రాసినప్పుడు హ్యాడ్ ఇంట్ మొత్తం సబ్జెక్టు ముందు ఉంటుంది. ఈ స్ట్రక్చర్లో మరి కొన్ని సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలి.